ఈ సందర్భంగా మొన్న ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కూడా కార్మిక హక్కుల కోసం పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. ఆ వెలుగులో మళ్ళీ ఈ సంఘాల ఆధ్వర్యంలో మహిళా హక్కుల కోసం, మహిళా హక్కుల సమానత్వం కోసం పోరాడడం కోసం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క పోరాట స్ఫూర్తిని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడం కోసం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఈ సంవత్సరం మార్చి 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ప్రధానంగా శ్రామిక మహిళల యొక్క పాత్ర లేనిది సమాజం అభివృద్ధి చెందదు. శ్రామిక మహిళల యొక్క పోరాటం, శ్రామిక మహిళల యొక్క పని ప్రతి దాంట్లో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. కానీ ఈరోజు శ్రామిక మహిళల్ని వారిని గుర్తించడంలో కానీ సమానత్వ హక్కులను కల్పించడంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం చెందుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో పని గంటల్ని తగ్గించాలని పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. 8 గంటల పని విధానం తీసేసి మన రాష్ట్రంలో జీవో నెంబర్ 282 తీసుకొచ్చి 8 గంటల నుంచి 12 గంటలకు మళ్ళీ పని గంటలను పెంచడం జరిగింది. ఈ పని గంటల పెంపుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించబోతాం. అదేవిధంగా ఉపాధి గ్యారంటీగా ఉండేది. ఇప్పుడు మహిళలే పెద్ద ఎత్తున పని చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసివేసి విబిజీ రామ్జీ అని చెప్పేసి పథకంగా తీసుకొస్తా ఉన్నది. ఇది కనుక అమలు అవుతే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నటువంటి మహిళలు ఉపాధి కోల్పోయి ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు జీవనాన్ని సాగించడమే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొనబోతా ఉన్నాయి. కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విబిజీ రామ్జీ పథకాన్ని ఉపసంహరించుకొని గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు అప్పుడు పని గంటల్ని తగ్గించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము. ఉదాహరణకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ రేటు పెరిగిపోతా ఉన్నది. కేవలం ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు కొమ్ముగాయడం మూలంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడంతో పూర్తిగా ఈరోజు ఉపాధి దెబ్బతింటా ఉన్నది, ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది, నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో యువ మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా యువ మహిళా సాధికారత కోసం 18 సంవత్సరాలు నిండినటువంటి యువ మహిళలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లని అందిస్తామని చెప్పేసి ఇస్తామని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కార్. కానీ ఇప్పటి వరకు దాని మీద అసలు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళా హక్కుల కోసం అదేవిధంగా ఈ లింగ వివక్ష లేకుండా సమానత్వమైనటువంటి హక్కులను కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించబోతాను. ఇందులో డివైఎఫ్ఐ యువజన సంఘం కూడా భాగస్వామ్యమై మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రామాన బస్తీల మండలాల్లో జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరపబోతాము. ధన్యవాదాలు.